వెల్కమ్ టు సివిఆర్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమాపై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సీతారామంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దర్శకుడు హను రాఘవపుడి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అజ్ఞాత పర్వం ముగిసింది, ఇక తిరుగుబాటు మొదలైంది అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్తో విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యుద్ధ భూమిలో రక్తసిక్తంగా కనిపిస్తున్న ప్రభాస్ కొత్త లుక్స్ సినిమాపై కొత్త అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో రానున్న లిరికల్ సాంగ్, ఫౌజీ కథలోని విశేషాలు, అలాగే డిసెంబర్ 3 విడుదల వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతుంది భారీ చిత్రం ఫౌజీ. ఇక్కడ ప్రభాస్ మాస్ లుక్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. దర్శకుడు హను రాఘవపుడి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ కొత్త లుక్తో సెన్సేషనల్ హిట్ కొట్టబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్స్ పోస్టర్తో అధికారికంగా కూడా ప్రకటించారు. అభిమానుల్లో అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయని చెప్పాలి ఫౌజీకి సంబంధించి. అలాగే పోస్టర్లో ప్రభాస్ కొత్త అవతారం కనిపిస్తుంది మనకి. చూస్తున్నారు కదా, గన్తో మంచి లుక్, బాగా అంటే రక్తసిక్తంగా ఉన్న వాటికి సంబంధించి అయినా అక్కడ ఉన్న ఫోజుకు సంబంధించి చాలా చక్కగా కనిపిస్తుంది. ఇటు అజ్ఞాత పర్వం ముగిసింది, ఇక తిరుగుబాటు పర్వం మొదలైంది. తిరుగుబాటు మొదలైందన్నమాట. ఈ ట్యాగ్ లైన్ పిచ్చెక్కిచ్చింది అందరికీ. నిజంగా చెప్పాలంటే ఈ ట్యాగ్ లైన్ మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 స్టాంప్ హైలైట్ అనమాట. 1932 జరిగిన ఘటనకు సంబంధించి ఉంటుంది మూవీ. అలాగే యుద్ధ భూమిలో రక్తసిక్తంగా ప్రభాస్ లుక్ ఉంటుంది. యుద్ధ భూమిలో రక్తసిక్తంగా ఉన్న పోస్టర్ అదనమాట ఫౌజీలో. చేతిలో తుపాకీతో పవర్ఫుల్ పోస్ట్. ఈ లుక్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది చాలామందికి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుందన్నమాట. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఈ సినిమాకు సంబంధించి, అంటే బ్రిటిష్ కాలం నేపథ్యంలో కథ అన్నమాట. ఆ కాలంలో జరిగిన కథకు సంబంధించి మూవీ ఉంటుంది. ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ అని చెప్పాలి. అన్ని పండుగలు ఒకేసారి కలిసి వస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ మూవీ విడుదలైన తర్వాత ఫ్యాన్స్కి అంతే సంబరంగా ఉంటుందన్నమాట. హీరోయిన్గా ఇమాన్వి అనమాట. కీలక పాత్రలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, అలాగే హను రాఘవపుడి, మార్క్ ఎమోషనల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన సీతారామం సినిమా ఎలా తీశారో, అది ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఫౌజీ కూడా అంతకంటే ఒక రేంజ్లో ఉండబోతుందని అయితే చెప్పుకుంటున్నారు. చివరి దశలో షూటింగ్, ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందన్నమాట. ఇప్పటికే 75% పైగా పూర్తయింది. ఇంకా మరికొంత మిగిలింది. మరో 3 భారీ యాక్షన్ ఎపిసోడ్లు కూడా మిగిలిన్నాయి. భారీ ఎపిసోడ్కి సంబంధించి మిగులున్నాయని చెప్తున్నారు. కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంటుంది. అలాగే త్వరలో తొలి లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తారు. కొన్ని సాంగ్స్ని అయితే విడుదల చేస్తారట, అవి తెలుస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా శరవేగంగా అయితే సాగుతున్నాయి. ఖచ్చితంగా డిసెంబర్ 3 రాబోతుంది అంటే కొంతమందికి పండగే అని చెప్పాలి. ఫౌజీపై భారీ అంచనాలు. ఫౌజీపై మామూలుగా అంచనాలు లేవు, భారీ అంచనాలు. ఫౌజీ అసలు ఆ లుక్ చూస్తుంటేనే, అసలు ఆఫీసర్ లుక్లో ప్రభాస్ ఎలా ఉన్నారో, ఇటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిల ఫ్యాన్స్ అసలు మామూలుగా ఉండదు, దద్దరిల్లిపోవడమే. సీతారాం తర్వాత హను రాఘవపుడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సీతారామం మూవీ తర్వాత హను రాఘవపుడి డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రభాస్ హైటు ఎలా ఉంటుంది, ఇంకా మిలిటరీ డ్రెస్లో ఆయన ఎలా ఉంటారు అసలు. అలాగే కథ కోసం ఏడాదికి పైగా శ్రమించిన దర్శకుడు. ప్రభాస్తో మూవీ తీయడానికి సంవత్సరంకు పైగా ఈ కథ కోసం ఆయన ప్రయత్నాలు చేశాడు. సో 75% పైగా సినిమా కూడా పూర్తయింది. ఇంకా 3 ఎపిసోడ్స్ భారీ షార్ట్స్ ఉన్నాయి, అవి తీయాలి. ప్రభాస్ను కొత్త కోణంలో చూపిస్తున్న చిత్రం అనే చెప్పాలి. ఈ కోణంలో మనం ఎప్పుడు చూడలే ప్రభాస్ సార్ని, ఇప్పుడు చూడబోతున్నాం. యాక్షన్తో పాటు ఎమోషనల్ స్టోరీ ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది. ఇందులో ఎమోషనల్ చాలా ఉంటుంది. సీతారామంలో చూసాం కదా, సేమ్ ఇందులో కూడా ఇంకా అదే, దానికంటే ఇంకా ఎక్కువ రేంజ్ ఉండబోతుందని చెప్తున్నారు. డిసెంబర్ 3 కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆసక్తిగా ఎదురు చూపులైతే మొదలయ్యాయి. ఇప్పటి నుంచే ప్రభాస్ మానియా మొదలైపోయింది. దీనికి సంబంధించి ఫౌజీపై ఉత్కంఠ అయితే ఉంది. భారీ అంచనాలు వేస్తున్నారు. ఇటు ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అని చెప్పి చూస్తున్నారు. డిసెంబర్ 3న అందరికీ పండగ వాతావరణం అయితే ఉండబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధించి ఈ మూవీ ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నారు. వాళ్లకు నచ్చినట్టే ఈ మూవీ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ అయితే మొత్తానికి కొత్త